సార్ ఏ ఊరండి మీది? భీమవరం. సార్ ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు సార్? పులిపాడు గ్రామం గురిజల మండలానికి వచ్చారు. ఇప్పుడు మీరు ఏం చుట్టానికి వచ్చారు సార్? మీరు ఏ చుట్టానికి వచ్చారు? సార్ ఇప్పుడు మీరు దూరం వచ్చారు కదా, దాదాపు 100 కిలోమీటర్ల పైన వచ్చారు. మీరు వచ్చినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది తోట? ఇప్పుడు మీరు చూడాల్సిందని ఈ రోజు ఫిబ్రవరి 12వ తారీఖు 2026 సంవత్సరం. ఇప్పుడు ఈ టైంలో కూడా మనకి తోట ఎట్లా ఉంది ఏందో ఒకసారి మీరు ఎవరైనా మీ మాటలో చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి. బానే ఉందండి, తట్టుకోవాలి, మళ్ళీ లేదు, కాపు కూడా చక్కదనం ఉంది, క్వాలిటీ ఉంది, బానే ఉంది, దగ్గరకు ఉంది, కాయ కూడా జంపు ఉంది. మరి రేపు కాలు కాలు శాతం కూడా లేదు, కాలు శాతం కూడా లేదండి, కాలు శాతం కూడా లేదు, కాపు కూడా చక్కదనం అండి. కింద నుంచి ఉందండి కాపు, కాలు లేదండి, కాపు కూడా చక్కదనం, రైతులు కూడా వేసుకోవాలి. క్వాలిటీ ఉంది ముందు, క్వాలిటీ మనకు కావాల్సిన ముందు ఏంటంటే క్వాలిటీ, దగ్గర కాపు క్వాలిటీ ఉందండి. పైదాకుడు చూడండి సైజు, కింద నుంచి ఉందండి కాపు. మనకి కింద పాయ చేసిందంటే కూడా క్వాలిటీ బాగుంది. మళ్ళీ పాయ చేసినప్పుడు ఇది క్వాలిటీ కొత్త కొమ్మ రావాలి, పాయలో క్వాలిటీ ఉంది. బాగుంది చూడండి, నుంచి ఎడదాకా ఎన్ని కింటాలు దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇదండి 35 గంటలు వచ్చిందండి. 35 ఫస్ట్ బర్ కాక 35 క్వింటాలు ఆల్మోస్ట్. కాయ తీసుకొని 35 గంటలు వచ్చింది. చూడండి గిన్నె శాతం ఎంత, తూకం వస్తుందా రాదా? కింద నిండినే ఉందండి, నిండినే ఉంది. రైతు సోదరులు మొత్తం వేసుకోగలుగుతున్నాం. ఇది ఉంది కింద, కాటాకు కూడా వచ్చింది, పచ్చిమిర్చి కూడా బాగుంది. చేను క్వాలిటీ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. నలి శాతం తక్కువ, పచ్చిమిర్చి కూడా పోతుంది. కింద శాతం మీద మీకు ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. ఓకే, ఎకరానికి 30 నుంచి 35 క్వింటాలు ఉందండి. ఇప్పుడు చెట్టు కింద నుంచి ఉందండి, కాపు చెక్కదనం, కింద నుంచి ఉంది కాపు, దగ్గర కాపు, గనుపు కూడా దగ్గరే. ఇంకా కోసాక పెరిగే ఛాన్స్ ఉంది గట్టిగా, కొత్త పెరుగుద్ది మళ్ళీ. ఏమండి ఉంటే 40 తగ్గదండి. ఏమండి ఉంటే 40 తగ్గదు, 40 తగ్గదు. దప్ప చెట్లు కూడా లేవు, పైన వచ్చిన కొడుకోమ్మ మొత్తం ఏజెంట్ రైతు ఎవరో కానీ